యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తాజా ముసాయిదాలోని నిబంధనలను కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లతో పాటు అసిస్టెంట్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ల నియామకాలు, పదోన్నతులపై యూజీసీ ఇటీవల డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసింది. ఈ నిబంధనలను తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటనలు కూడా చేశారు. మరోవైపు ఉన్నత విద్యా సంస్థల్లో మరింత పారదర్శకత కోసమే మార్గదర్శకాలు తీసుకొస్తున్నట్టుగా యూజీసీ చెప్తుంది. అసలు యూజీసీ ముసాయిదా నిబంధనల్లో ఏముంది అనేది మనం ఒక్కసారి చూస్తే, యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతులు, వీసీల నియామకంపై చివరిసారిగా 2018 జూలైలో యూజీసీ నిబంధనలను విడుదల చేసింది. అయితే వాటిల్లో మార్పులు తీసుకొస్తూ తాజాగా ముసాయిదా తెస్తూ అభ్యంతరాలు స్వీకరించాలని నిర్ణయించింది. అయితే ముసాయిదా ప్రకారం ఏముంది అని ఒక్కసారి మనం చూస్తే కనుక, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ నియామకాలన్నీ అఖిల భారత స్థాయిలో ఇచ్చే ప్రకటన ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతాయి. 4 ఏళ్ల డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత పిహెచ్డి వేరొక సబ్జెక్టులో చేస్తే పిహెచ్డి చేసిన సబ్జెక్టులో నియామకాలకు అర్హత పొందే వీలుంటుంది. 4 ఏళ్ల డిగ్రీ, పీజీ ఒక సబ్జెక్టులో చదివి నెట్ లేదా సెట్లో వేరొక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సబ్జెక్టులోనే నియామకాలకు వీలుంటుంది. వైస్ ఛాన్సలర్ నియామకాల్లోనూ యూజీసీ కొన్ని నిబంధనలను సడలించింది. ఇప్పుడు ప్రధానంగా వీటి విషయంలోనే కొన్ని రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 90% పైగా నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకుండా వీసీల నియామకం చేయడం అంటే రాష్ట్రాల అధికారాలను తీసుకోవడమే అవుతుంది. ఇక వీసీల నియామకంపై ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుంటే, వైస్ ఛాన్సలర్గా ఎంపికయ్యే వ్యక్తికి ఉన్నత విద్యా సంస్థలు లేదా రీసెర్చ్, అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లో సీనియర్ స్థాయి లేదా పరిశ్రమలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యాపరంగా ఉన్నతమైన సేవలు అందించి 10 ఏళ్ల అనుభవం ఉండాలి. పత్రికల్లో లేదా బహిరంగ ప్రకటన ఇచ్చి అక్కడ దరఖాస్తులు స్వీకరించాలి. నామినేషన్ లేదా సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు తీసుకోవచ్చు. అయితే సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో 3 నిపుణులు ఉంటారు. ఈ కమిటీని గవర్నర్ నియమిస్తారు. విజిటర్ లేదా ఛాన్సలర్ ఎంపిక చేసిన నామినీ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. సహజంగానే రాష్ట్ర యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ వ్యవహరిస్తారు. ఇక కేంద్రీయ వర్సిటీలకు రాష్ట్రపతి విజిటర్గా ఉంటారు. యూజీసీ చైర్మన్ తరపున నామినీ ఉంటారు. మరో నామినీ యూనివర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ అంటే సిండికేట్ లేదా సెనెట్ లేదా కార్యనిర్వహణ మండలి లేదా మేనేజ్మెంట్ బోర్డు నుంచి ఉంటారు. సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ సమావేశమై వైస్ ఛాన్సలర్ల కోసం వచ్చిన దరఖాస్తులపై పరిశీలన చేసి 3-5 పేర్లను విజిటర్ లేదా ఛాన్సలర్లకు పంపించాలి. కమిటీ పంపిన పేర్ల నుంచి ఒకరిని వైస్ ఛాన్సలర్గా నియమించే అధికారం ఛాన్సలర్ లేదా విజిటర్కు ఉంటుంది. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి వైస్ ఛాన్సలర్ 5 ఏళ్ల పాటు లేదా 70 ఏళ్ళు వచ్చే వరకు పదవిలో ఉంటారు. వయోపరిమితి మించకపోతే గనక రెండోసారి కూడా వైస్ ఛాన్సలర్గా వాళ్ళని ఎంపిక చేయొచ్చు. ఇది ఫెడరల్ వ్యవస్థ. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా రాష్ట్ర వర్సిటీలకు ఉపకులపతులను నియమించడం ఏమిటన్నదే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. దానివల్ల వర్సిటీల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పాలి. పైగా ఆచార్యులు కాకుండా బయటి వ్యక్తులను కూడా వీసీలు అయ్యే అవకాశం ఉంది. 2018లో ఇచ్చిన నిబంధనల్లో సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఎవరు నియమిస్తారనేది స్పష్టంగా లేకపోవడంతో రాష్ట్ర వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన ముసాయిదాలో గవర్నర్ నియమిస్తారని యూజీసీ ప్రతిపాదించింది. దీనివల్ల వీసీల నియామకం పూర్తిగా గవర్నర్ చేతుల్లోకి వెళ్తుందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెబుతున్నాయి. రాష్ట్రాలు వర్సెస్ గవర్నర్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఉపకులపతుల నియామకం విషయంలో గత కొన్నేళ్లుగా రాష్ట్రాలు గవర్నర్ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. రాష్ట్ర వర్సిటీలకు గవర్నర్లను ఛాన్సలర్గా తొలగించే బిల్లులను పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. కర్ణాటకలోనూ నిరుడు డిసెంబర్లో కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ యూనివర్సిటీ ఛాన్సలర్గా గవర్నర్కు బదులు ముఖ్యమంత్రి నియమిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేసింది. ఇక 2023లో కేరళ ప్రభుత్వం కూడా రాష్ట్ర అసెంబ్లీలకు గవర్నర్కు బదులుగా విద్యారంగ నిపుణులు ఛాన్సలర్గా ఉంటారంటూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. వరుసగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో యూజీసీ ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చిందని ఇక్కడ విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాష్ట్రాలు చెప్తున్నటువంటి అభ్యంతరాలేంటి? యూజీసీ ముసాయిదా నిబంధనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టుగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు చెప్పాయి. దీనిపై ఇప్పటికే కేరళ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది.
వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ పూర్తిగా పక్కన పెట్టినట్టుగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కేరళ సీఎం పినరై విజయన్ కూడా చెప్పారు. అయితే తమిళనాడు కూడా యూజీసీ రెగ్యులేషన్స్ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న నిబంధనలను వ్యతిరేకించాలని చెప్పి ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ సైతం పంపారు. డ్రాఫ్ట్ వెనక్కి తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కూడా లేఖ రాశారు. యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. ఇక రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న యూజీసీ ముసాయిదా నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరికైతే రాష్ట్రాల గవర్నర్లతో ఇబ్బందులున్నాయో వారంతా ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తున్నారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ పొదిలే అప్పారావు చెప్తున్నారు. అయితే యూజీసీ నిబంధనలు ప్రధానంగా వైస్ ఛాన్సలర్ల నియామకంపై అభ్యంతరాలే వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలకు నేరుగా గవర్నర్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్లను నియమించాలని యూజీసీ చెప్పడం సబబు కాదని ఆయన అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉన్న నిబంధనలను కొనసాగించాల్సిన అవసరం ఉందని కూడా వివరించారు. గతంలో గవర్నర్కు సెర్చ్ కమిటీ సిఫార్సు చేస్తే వాటికి ఆమోదం తెలిపేవారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంపై ఆధారపడి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నరే నియమించేలా నిబంధన తీసుకొచ్చారు. దీనిపైనే ఆయా రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. రాష్ట్ర వర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించే బాధ్యత ఆయా రాష్ట్రాలకే ఉంటే చాలా మేలు. రాష్ట్ర వర్సిటీలపై ఉన్న అభ్యంతరాలేంటి? విశ్వవిద్యాలయాల కులపతుల నియామకంపై ఎప్పటి నుంచో అభ్యంతరాలున్నాయి. రాజకీయ ప్రమేయం కారణంగా ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే వ్యక్తులను ఎంపిక చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వారికి నచ్చిన వ్యక్తులను వీసీలుగా నియమించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల హైకోర్టులో కేసులు కూడా దాఖలవుతున్నాయి. ఈ మధ్యనే తెలంగాణలో బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి గంటా చక్రపాణి నియమించాక అర్హతలపై వివాదం తలెత్తి కొందరు హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేలానే యూజీసీ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది విద్యావేత్తల వాదన. పైగా రాష్ట్ర వర్సిటీల్లో పెద్ద సంఖ్యలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు కూడా ఉన్నాయి. ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాలంటే దానికి తగినట్టుగా ప్రణాళికలు రావాలి. అంతేగాని రాష్ట్ర పరిధిలో ఉండే వీసీల నియామకాలు గవర్నర్కు కట్టబెట్టడం వల్ల ఇక్కడ ఎలాంటి ఉపయోగము ఉండదు. పదోన్నతులతో నాణ్యత తగ్గుతుందా? ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియలో సర్వీస్ నిబంధనలు మార్చడంపై విద్యావేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. సర్వీస్ నిబంధనల విషయంలో తీసుకొచ్చిన ముసాయిదా నిబంధనలు అమల్లోకి వస్తే నాణ్యత, పరిశోధనల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేటెడ్ ప్రొఫెసర్ అవ్వాలంటే 5 ఏళ్ల నిబంధన, 5 రీసెర్చ్ పేపర్లు సమర్పించి ఉండాలనేది నిబంధనలుగా ఉండేది. ఇప్పుడు వాటికి 3 ఏళ్లకు తగ్గించడంతో పాటు 3 రీసెర్చ్ పేపర్లకే పరిమితం చేశారు. రీసెర్చ్ పేపర్లు గతంలో పేరున్న జర్నల్స్లో ప్రచురితం కావాలని జాబితా ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయంలో సడలింపుడు ఇవ్వడం వల్ల నాణ్యతా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీలతో రాష్ట్ర వర్సిటీలను మనం ఇక్కడ పోల్చగలమా? రాష్ట్ర వర్సిటీల్లో పోస్టులు ఖాళీగా ఉండడం, వసతులలేమి ఉన్నట్టుగా చెబుతున్నారు. అవును, ఆ ఇబ్బందులు ఉన్నాయి. అలాగని రాష్ట్ర పరిధిలో ఉండే విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని తీసుకునేలా నిబంధనలను రూపొందించడం కూడా సబబు కాదు. వీసీలను నియమించుకునే అవకాశం ప్రైవేటు వర్సిటీలకు ఎలాగైతే ఇచ్చారో అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల విషయంలో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పించాలి. దేశంలో ప్రైవేట్, డ్రీమ్డ్, రాష్ట్ర, కేంద్రీయ 4 కేటగిరీల్లో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అన్నింటినీ వేర్వేరుగా నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వసతులతో పాటు రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ఇక్కడ మనం పోల్చలేము. ముసాయిదాలో రిజర్వేషన్లను మార్చారు. ఇది ఉన్నత విద్యలో పూర్తి స్థాయి కార్పొరేట్ సంస్కృతిని తీసుకొస్తుంది. అలాగే ఉపాధ్యాయులకు నిర్దిష్ట బోధనా సమయం ప్రస్తావించలేదు. నెట్ అవసరం లేకుండా మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు అనే విషయం అయితే జీర్ణించుకోవడానికే కష్టంగా ఉంటుంది. 55% మార్కులతో మాస్టర్స్ సాధించిన వారిని యూజీసీ నెట్లో అర్హత సాధించకపోయినా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేరుగా నియమించుకోవచ్చని పేర్కొన్నారు. యూజీసీ చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ. ఇది ఉన్నత విద్యా ప్రమాణాలు, సమన్వయం, నిర్ణయం, నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది. విశ్వవిద్యాలయాలకు డిగ్రీ కళాశాలలో బోధించే అధ్యాపకుల అర్హతలు ఏమి ఉండాలో నిర్ణయిస్తుంది. ఇంత స్వతంత్ర సంస్థగా ఉండాల్సిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలు పరిచేందుకు కీలుబొమ్మలా ఆడిస్తుంది. కరికులం, బోధనాపరమైన అంశాలతో రాష్ట్రాల నియంత్రణ చాలా ముఖ్యమైనది.
రాష్ట్ర ఆర్థిక సామాజిక స్థితిగతుల నేపథ్యానికి అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించుకోవాలి. కానీ ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దుతుంది. వాటిని కాదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కేరళ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మన దగ్గర కూడా మేధావులు, విద్యావేత్తలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నడుం బిగించాలి. రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష ప్రభుత్వాలు దీనిపై నోరు మెదపాలి.